హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? నాకైతే హెల్త్ డిస్టర్బ్ అయిందని కడప నుంచి వచ్చింది అనమాట. లాస్ట్ టైం స్టూడెంట్ హెల్త్ బాగాలేదనేసి చూడటానికి వచ్చారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. తను కూడా గుంటూరు నుంచి వచ్చారనమాట. పద్మ ఎలా ఉంది ఈ సంవత్సర కాలం? ఈ సంవత్సర కాలం చాలా హ్యాపీగా ఉందండి. మేడం దగ్గరికి వచ్చి నేర్చుకున్న తర్వాత నేను చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాను. బట్ మనకి ఇలాంటి మాస్టర్ దొరకడం అనేది చాలా గ్రేట్ అసలు మనకి. ఎందుకంటే నాకు ఎలాంటిది రాదు. అలాంటి దాన్ని జస్ట్ 15 days లాస్ట్ ఇయర్ బ్యాచ్ మనిషి నేను వచ్చాను. బాబు హెల్త్ బాగాలేక నేను రిటర్న్ వెళ్ళిపోయాను. కానీ అప్పటికి ఇప్పటికి చూడండి, నేను వేసుకున్న బ్లౌజ్ నేను కుట్టుకున్నాను. ఒకసారి బ్యాక్ బోట్ నెట్, ఫ్రంట్ నార్మల్ నెక్ పెట్టుకున్నాను. సో నాకైతే నెంబర్ 1 గా వచ్చిందండి వర్క్. నాకైతే 85% వచ్చిందండి. నాకు ఇక్కడికి వచ్చేక ముందు నాకు ఎలాంటి ఇది రాదు. కానీ ఇక్కడికి వచ్చిన 15 రోజులని నేను 85% నేర్చుకోకపోయినానంటే నా బ్లౌజ్ చూసి నా టాలెంట్ ఏందో, మాస్టర్ టాలెంట్ ఏందో మీకే అర్థమై ఉండాలండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అజిత గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. క్లాసులు థియరీ నార్మల్ థియరీనా, మంది యూట్యూబ్ లో చూపించినట్టుంది, ఎలా ఉంది? యూట్యూబ్ లో చూపించినట్టు ఏం లేదండి. చాలా బాగా చెప్తున్నారు మాస్టర్. డెడికేటెడ్గా ఏదైనా సరే 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, మేడం గారు కూడా ఏదన్నా తెలియకపోయినా ఇట్లా మళ్ళీ అడిగితే కూడా విసుక్కోవడం అలాంటిది ఏం లేకుండా ఎన్నిసార్లు అయినా సరే రిపీట్ చేస్తున్నారు. మాస్టర్కి మేడంకి కూడా ఓపిక చాలా ఎక్కువ. ఇంత ఓపిక ఎవరు చెప్పరు. డబ్బులు చాలా చోట్ల పెడుతుంటాం కానీ ఇంత క్లారిటీగా అయితే ఎవరు చెప్పరండి. గుడ్ మాస్టర్ గారు కానీ మేడం గారు సూపర్. ఇప్పుడు ఏంటంటే కొంత కష్టమే. మన థియరీ ఈజీ అంటే అసలు ఈజీ కాదు. తను ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి తన బ్లౌజులు పర్ఫెక్ట్ చేసి మిగతా ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం 15 రోజులు మన దగ్గర తను కూడా అంతే 15 రోజులు ఒక డౌట్స్ ఉన్నాయి చూద్దామని వచ్చారనమాట. నన్ను చూసినట్టు ఉంటుంది, కొన్ని డౌట్స్ మన షాప్లో ఎట్లా ఉంటుంది అనేది చూడటానికి వచ్చారు. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అండి. మనకి ఏంటంటే ఎన్నిసార్లు చేసామని కాదు, ఎంత చేసామో ప్రాక్టీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మాస్టర్ థియరీ కష్టమే, కొంచెం ఈజీ కాదు. చిన్న చిన్న మైండ్ వాళ్ళకైతే అర్థం కావడం కష్టమైన పని. అందుకోసమే టైలరింగ్ వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకొని, టైలరింగ్ రాని వాళ్ళని అసలు తీసుకోము. ఎందుకంటే ఒకేసారి సముద్రంలో పడ్డట్టు అంత ఇదిగా అనిపిస్తుంది అనమాట. కానీ రిజల్ట్ ఎట్లా, ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఇంత కష్టమైంది కాబట్టి అందరికీ రాదు. కష్టమైంది కాబట్టి 100 మంది నేర్చుకుంటే పొట 5-6 మాస్టర్లు అవుతారు అనమాట. అందుకోసమే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఈజీ అని అయితే నేను చెప్పను. మేము ఏంటంటే దాన్ని ఈజీ తరం చేయడానికి ప్రతి దానికి చార్ట్ ఇవ్వడం జరుగుతుంది, వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాచెస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి 5-6 నెలలు టైం తీసుకొని కూడా ఇట్లా ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, అంటే మామూలుగా 5 Sundays క్లాసులు అలాంటి కాకుండా ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ 5 days అయినా 6 days క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ట్రై చేసిన తర్వాత డౌట్స్ వస్తాయనేసి వదిలేయకుండా అందరితోనే మనం వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా కొత్త టిప్ తెలిస్తే గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఈజీ అయితే కానీ మాస్టర్ థియరీ హార్డే. నేను ఇంకో విషయం చెప్పాలి మేడం, మీకు కూడా ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఇంతకుముందు అంటే ఆది బ్లౌజ్ తీసుకొని అట్లా కుట్టడం వచ్చండి. నాకు చిన్నప్పటి నుంచి టైలరింగ్ అంటే చాలా ఇష్టము. మాది పల్లెటూరు అయినా కానీ నేను చిన్నగా అట్లనే నేర్చుకొని చిన్న పాపలి అమ్మ వాళ్ళ బ్లౌజులు అలా కుట్టేదాన్ని. తర్వాత కూడా ఎవరు మాస్టర్ దగ్గర ఏం నేర్చుకోలేదండి. ఏదో వాళ్ళు కుడుతుంటే చూసి అట్లా సొంతంగానే ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. సో అలా చేసి కూడా పర్లేదు, బాగానే కుడుతున్నాను. నేను ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ చేశాను. నాకేంటంటే పని వాళ్ళకి టైలరింగ్ నేర్పించడం. సంస్థ వాళ్ళు ఒక బ్యాచ్ని 20 మెంబర్స్ని జత చేస్తుంటే నేను పోయి చెప్పాలన్నమాట వాళ్ళకి. అట్లా ఒక 10 మండలాల్లో నేర్పించాను. నేను ఒక 600 మందికి టైలరింగ్ నేర్పించాను. అంటే నాకు వచ్చిన పద్ధతిలోనే. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది షాపులు పెట్టుకున్నారు, ఇంట్లో కుడుతున్నారు. ఓకే, ఇంతమందికి నేను నేర్పించి కూడా నేను ఎందుకు వస్తున్నా క్లాసుల కంటే, నాకు మాస్టర్ క్లాసెస్ రావు. వాస్తవంగా ఇట్లా థియరీతో రాదు. అది మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కుట్టడం తప్పించి నాకు ఇంత పర్ఫెక్ట్ రాదు. ఇప్పుడు నేను ఇంత నేర్పించి కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. కొన్ని అర్థం కావట్లేదు కూడా. 1-2 సార్లు అర్థం చేసుకుంటే ఈజీగా తెలుస్తున్నాయి. బాగుందండి అనమాట. ఎవరైనా సరే ఎవరైనా బొటిక్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు 1-2 రోజులు వచ్చి వారం రోజులు ఉంటాను కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. మనం ఎంత సేఫెస్ట్ ప్లేస్ పద్మ ఇది? చాలా సేఫ్ మేడం. కానీ ఒకటి, ఏది కూడా మనం పుడతానే నడవలేం కదా మేడం. ఈ వర్క్ కూడా అలాంటిదే. కాకపోతే ఒకసారి రాలేదు అన్నంత మాత్రం మనకు మాస్టర్ కరెక్ట్ కాదు అనే వర్డ్స్ కరెక్ట్ కాదు. అది 1కి 4 సార్లు మనం ట్రై చేస్తాం. ఇప్పుడు ఒక ఆవిడ, కొత్త ఆవిడ మనకు ఒక బ్లౌజ్ ఇస్తుంది, ఒకసారి కుట్టినాము, ఆమెకి ఇక్కడ ఏ ప్రాబ్లం ఏమొచ్చిందని చూసుకుంటే నెక్స్ట్ మనం దాన్ని సరి చేసుకునే అవకాశం మన దగ్గరే ఉంది. అలా అని మనకి కరెక్ట్ రాలేదు అనేది, ఎంత సీనియర్లు అయినా కూడా ఏడో ఒక దగ్గర ఉదే అవుతుంది. కానీ మాస్టర్ చెప్పే తీరు ప్రకారం కూడా మనం చేస్తే 100% కరెక్ట్ వస్తుంది మేడం.
ఇది మటుకు గ్యారంటీ. ఎందుకంటే నేను ప్రతిదీ నాకు రాని కటింగ్ ఏదైనా ఉందంటే షార్ట్ ముందర పెట్టుకొని నేను ట్రై చేస్తున్నాను మేడం. నాకు 90% వస్తుంది మేడం. 100% రిజల్ట్ ఎవరికి అమ్మటే రాదు. 100% లేదు మేడం. నాకు 90% కానీ నా అలాంటి ఇలా ఏమీ రాని వాళ్ళనే మీరు 15 రోజుల్లో ఇంత తెలిసినారంటే ఇంక వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. అసలు మాస్టర్ గారు ఎలా చెప్తున్నారు, చెప్పిన దాన్ని మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మాస్టర్ 100% చెప్పినా మనం 1%, 2% కూడా తన మీద అక్కడ ధ్యాస పెట్టకుండా చేస్తే ఎంత కాదు, ఒక 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు నేర్చుకుని మన బుర్రకేం ఎక్కదు. మన బుర్రను కూడా అక్కడ పెట్టేసి మాస్టర్ గారు చెప్పింది వినటం కరెక్ట్. ఇని అర్థం కాకపోతే 1-2 సార్లు అడిగినా వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు కాబట్టి అట్లా అర్థం చేసుకొని మంచిగా ఉండాలి. 1-2 సార్లు 1-2 రోజులు ఉండాలన్నా చూడాలన్నా కూడా రావడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఏంటంటే నేర్పించి వదిలేటువంటి వాళ్ళని షాప్ పెట్టేటప్పుడు కొంత అవగాహన కల్పించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అనమాట. ఎవరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మంచిని సపోర్ట్ చేయండి. నేను కలకత్తా మనిషిని అనేసి అంటున్నాను, కలకత్తా మనిషిని కాదు. వాళ్ళ నాలెడ్జ్ని మనం తేవాలి అన్న ఉద్దేశంతోనే నేను చూస్తున్నాను. మీరు కలకత్తా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు అనేసి అడుగుతున్నారు, చెప్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. నేను కలకత్తా వాళ్ళని పెంచి పోషించడాన్ని కాదు నా ఉద్దేశం. వాళ్ళంత నైపుణ్యం మనం సాధించాలి, మనం అలా తయారవ్వాలి అన్నదే నా ఒపీనియన్. అంతే తప్ప నేను కలకత్తా మనిషిని కాదు, మత పక్షవాదిని కాదు, నేను ఏ తీవ్రవాదిని కాదు మేడం. దీని గురించి ఒకటి సొల్యూషన్ మేడం. మన ఆంధ్రాకి కలకత్తాకి బెంగాలీకి తేడా ఏంటంటే మేడం, మనం చదువుకున్నప్పుడు మనకు 6 సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ లో మనకు ఒక హిందీ పదం అనేది ఒకటి వస్తుంది. కానీ వీళ్ళకు కలకత్తా వాళ్ళకి ఏంటంటే వీళ్ళకు హిందీ బదులు వీళ్ళకు టీచింగే ఒక క్లాస్ మేడం అక్కడ. ఎందుకంటే చిన్న పిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు కూడా టీచింగ్ చేస్తారు. వాళ్ళకు ఒక చదువుతో పాటు అది కూడా ఒక వృత్తిగా నేర్పిస్తారు. స్కూల్ నుంచి వచ్చిన చదువు అది వాళ్ళకి. అలాగా నువ్వు కూడా ఇక్కడ చిన్న చితగా ఉంటారు, వెనకబడిన వాళ్ళు ముందుకు తేవాలని చేస్తున్నావు. కానీ మన కటింగ్ కి వీళ్ళ కటింగ్ కి ఎన్నో రెట్లు తేడా ఉంది మేడం. కామెంట్స్ దయచేసి పెట్టించుకోవద్దండి మీరు. మామూలుగా మనకు అంటుంటారు మేడం. సో నువ్వు చేసేదైతే మంచిది. నువ్వు నువ్వు ఎలాంటి ఇది చేయట్లేదు. వాళ్ళలాగా అక్కడ ప్రతి ఒక్క లేడీ ఇంటింటికి లేడీస్ టైలరింగ్ చేస్తారు మేడం వాళ్ళకి వృత్తిగా. కానీ వాళ్ళని ఇదేనం లేదు. అది కూడా వాళ్ళ చదువు సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్ట్ ని మాకు కూడా నేర్పిస్తున్నారు. కానీ ఈ విషయంలో మేము గర్వపడాలి మేడం. ఎందుకంటే నేను కలకత్తా వాదిని ఒక తీవ్రవాదిలా అంటున్నా. ముందు మనం అందరం ఇండియన్స్ అని మర్చిపోవద్దు. అలా అంటే మన పిల్లలు పోయి అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలలో కూడా మన పిల్లలు చేస్తున్నారు. అంటే ఇది టాలెంట్. ఇక్కడ ఎవరు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మనల్ని ఆస్వాదిస్తారు, మనల్ని ఆహ్వానిస్తారు. అంతే తప్ప నేను తీసుకొచ్చి ఏసేటోళ్ళ బొటిట్లలో నేను వాళ్ళ కడుపు కొట్టినట్ట. నేను కామన్ పీపుల్కి మాస్టర్ థియరీ అందించి పల్లెటూరులో కూడా ఇప్పుడు ఒక పెళ్లి బట్టలు ఇవ్వాలి అంటే సిటీకి పోయి మాత్రమే ఇస్తున్నారు. అలా కాకుండా మన దగ్గర కూడా ఇవ్వాలి ఫంక్షన్ బట్టలు కూడా బయట. మన థియరీ మాస్టర్ థియరీ అయినప్పుడు మన దగ్గర భయపడకుండా ఇస్తారు. అలానే కలకత్తా మంచిగా పని చేయాలంటే మన కటింగ్ మాస్టర్ కటింగ్ అయి ఉండాలి. దానికి నేనే ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఎప్పుడు ఆఫ్లైన్లో రోజు చూసుకున్నా కటింగ్ ఎవరు చేస్తారు షాప్లో అంటే మీకు ఎవరికైనా తెలిసింది. అలా మీరు ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఇంత రిస్క్ చేయటం తప్ప ఒక కలకత్తా వర్కర్నే మెయింటైన్ చేయలేము. మాస్టర్ని క్లాసులు చెప్పిస్తున్నా అంటే దాని వెనకాల ఎంత రిస్క్ ఉంటుందని ఆలోచించుకొని మీకు వీలైతే సపోర్ట్ చేయండి, కానీ డిసప్పాయింట్ చేయమాటండి మాలాంటి వాళ్ళని. నేను ఉమెన్ ఎంటర్ప్రీనర్గా నిలబెట్టాలని చూస్తున్నా చాలా మందిని. అంతే తప్ప నేను ఏ బొటిక్లో మరి నేను చెప్పాను నన్ను చేసేటోళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బొటిక్లలో అందరూ మాస్టర్లే ఉన్నారు. మాస్టర్లను తీసేస్తున్నారా చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ ఏదైనా పెట్టిన పేరు ఏంటంటే కలకత్తా మాత్రమే. మనం ఎక్కడి నుంచి తెచ్చుకుని అక్కడి నుంచే తీసుకొచ్చి అందరూ అమ్ముతుంటారు. అక్కడ తయారు చేసే మాస్టర్ ఇక్కడ వచ్చి మనకి క్లాసులు ఇస్తున్నారంటే మన అదృష్టం అనుకోవాలి. అది మేడం గారు కూడా మళ్ళీ అందరికీ నేర్పించడం, ఒక బొటిక్ తనే పెట్టుకొని తన వరకే కాకుండా ఎక్కడెక్కడ వాళ్ళకు నేర్పించడం, ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు పెట్టడం కూడా చాలా మంచిది. అట్లా పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే తను ఎదగాలి అనుకుంటారు కానీ మిగతా వాళ్ళు ఎదగొద్దు అనుకునే వాళ్ళు 99% ఉన్నారు ఈ రోజుల్లో మాత్రం. అదేంటంటే ఇప్పుడు మనకి మేడం గారు తీసుకొచ్చి కలకత్తా వాళ్ళని తీసుకొచ్చి చక్కగా నేర్పిస్తున్నారంటే మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అవసరమైతే అవకాశాన్ని వినియోగించుకోవాలి కూడా అందరూ. మేడం నేను మొన్న మీరు ట్రైన్ డే క్లాస్ లో కూడా ఉన్నారు. గుజరాత్ నుంచి మాస్టర్ తీసుకొచ్చి ఎంత పర్ఫెక్షన్ తో చెప్పారు. గుజరాత్ నుంచి మాస్టర్ తీసుకొచ్చేసి నేను ఎందుకంటే ఏదైనా పర్ఫెక్షన్ తో కొంచెం ఫస్ట్ లో అవకతవకలు జరుగుతాయి, కంపల్సరీ జరుగుతాయి. ఇప్పుడు పిల్లలు ఫస్ట్ నుంచి నడిచేటప్పుడు ఒకసారి ఉరుకుతారు, తప్పటడుగులు వేస్తారు, పడిపోతుంటారు, లేస్తారు. మీరు ట్రైన్ డే లో చేరి జాయిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా జాయిన్ అయ్యారు.
అదనమాట. ఎందుకంటే ఏదైనా సరే విద్య నేర్చుకోవాలి, నేర్పించాలి అనేది ఇప్పుడు నేను నేర్చుకున్నాను. నాకు బాగుంది. నేను నెలకి ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌తో సమానంగా నేను సంపాదించుతున్నా. బావుంది. అది మీకు అందించాలన్న ఒపీనియనే తప్ప నేను ఏ కలకత్తా వాదిని కాదు. దయచేసి నా మీద ఒక రూమర్ ఏసి నన్ను బాయ్‌కాట్ చేయడానికి ప్రయత్నించమాకండి. నేను కంప్లీట్‌గా కూడా ఎవరికైనా హెల్ప్ చేయటమే నా నేచర్ తప్ప చాలా మంది స్టూడెంట్స్ కూడా నేను హెల్ప్ చేసిన. కానీ నేను ఇప్పుడు మా క్షత్రియ ధర్మం అనమాట. కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికే తెలియనియమనమాట. క్షత్రియ ధర్మం అది. మా అందరూ ఒక అభిప్రాయం ఉంటది అనమాట. ఇప్పుడు ఒక స్కూల్లో చదువుతారు. స్కూల్లో చదివిన వాళ్ళందరికీ ఎంప్లాయీలు అవుతారా? చదువు చెప్పే టీచర్ అందరికీ సమానంగా క్లాస్లో 100 మందికి సమానంగా చెప్తారు. కానీ దాన్ని తీసుకునే స్టూడెంట్ రిసీవ్ చేసుకునే విధానం మీద వాళ్ళ లైఫ్ ఉంటది. ఇది కూడా అంతే అన్నమాట. ఇప్పుడు 100 మంది జాయిన్ అవుతారు. 100 మందిలో పర్ఫెక్ట్ గా బిజినెస్ లో నిలబడాలని తపన, ఆకాంక్ష, దాని వెనకాల తపస్సులాగా చేసిన వాళ్ళు మాత్రమే మాస్టర్లుగా నిలబడతారు. మాస్టర్ అంటే ఇవాళ ఒక రోజు 2 రోజులు అయ్యే పరిస్థితి కాదు. ఒకే పనిని కొన్ని వేల గంటలు చేసిన తర్వాత దాంట్లో మనకు మాస్టరింగ్ వస్తుంది. మనం సేమ్ ఇలా తీసినా కూడా మనం పుట్టే విధానంలో కూడా మన ఫినిషింగ్లో కొంచెం తేడా వస్తాయని గమనించుకుని మంచి ప్రాక్టీస్ చేసి బిజినెస్ చేయాలని తొందరపడమాకండి. బిజినెస్ చేసేటప్పుడు మీ అడుగు స్టాండర్డ్గా ఉండాలంటే ఏదో అంటారు చూసినావా, నువ్వు 100 కిక్కులు తెలిసిన కన్నా కూడా ఒక కిక్కును 100 సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు భయం అనేసి బ్రూస్లీ చెప్తారు. అలా అనమాట. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు కంపల్సరీ విజయం ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా ఎంతసేపు ఎన్ని వీడియోలు చూసినా కూడా దాని ఫలితం ఉండదు. మేడం గారు, మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? మా ఫస్ట్ టైం వచ్చాక మా ప్లేస్కి ఎలా అనిపిస్తుంది? అవునండి, నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను గుంటూరు నుంచి వచ్చానండి. నేను సెప్టెంబర్ 6th బ్యాచ్లో నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. నాకు కొన్ని డౌట్లు ఉంటే వచ్చి మేడం గారు ఒక వారం రోజులు ఉండి అన్ని క్లారిటీ చేసుకొని పర్ఫెక్ట్గా నేర్చుకోమని చెప్పి మళ్ళీ నన్ను రమ్మన్నారు. అప్పటికే అయిపోయిందని చెప్పి అప్పుడు వదిలేయకుండా ఆ బ్యాచ్ టైం అయిపోయినా కానీ నన్ను తర్వాత అయినా రమ్మన్నారు, ఎప్పుడైనా రమ్మన్నారు. ఉండటానికి కూడా మంచి ప్లేస్ ఇచ్చారు. ఫీజు అప్పుడు కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఈ ప్లేస్ నీకు సేఫ్ గా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? భయం ఉంటది. అది ప్లేస్ అయితే చాలా సేఫ్ గానే ఉంది. సెక్యూరిటీ పరంగా కూడా మేము లేడీస్ వచ్చిన చాలా లేడీస్ కి అయితే నెంబర్ 1 ప్లేస్ అండి. ఇక్కడ ఎలాంటి భయం ఉండదు. ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ ప్లేస్. వాళ్ళ ఫ్యామిలీ ఉండి ఆ ఫ్యామిలీతో పాటు వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ కూడా అంత గౌరవంగా చూసుకుంటున్నారు. ఎవరైనా మేడం దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ లో డౌట్లు ఉంటే డైరెక్ట్ గా వచ్చి 1 వీక్ కానీ 10 days కానీ ఉండి మీరు హ్యాపీగా నేర్చుకొని వెళ్ళొచ్చు. మీకు డౌట్స్ ఉన్న వాళ్ళ మటుకు. వీలైన వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తారు. అప్పుడు కూడా ట్రై చేసుకుంటే మనం ఒక్కసారి చెప్పినా నా పని అయిపోయింది అని ఆమె అనుకోవట్లేదు. మళ్ళీ మాస్టర్ని పిలిపించి మళ్ళీ మళ్ళీ మనకు రిపీట్ చేస్తుంది. కానీ ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే మనకు బాగుంటుంది. సో ఇంతేనండి, ఇంతకన్నా నేనైతే ఎవరికేం చెప్పుకోలేను. మాస్టర్ మీరు ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు మా దగ్గర ఉంది అన్ని సబ్జెక్టు మేము చెప్తున్నా క్లియర్గా. కానీ ఫస్ట్ వచ్చింది బ్యాచ్కి, అప్పుడు వచ్చింది బ్యాచ్ కొంచెం మోడల్ చేంజ్ అయింది. అప్పుడు అంత రాలేదు. కానీ మనం ఏం చేసినాం, ఆ బ్యాచ్కి పాత బ్యాచ్కి కాంటాక్ట్ చేసి కొత్త థియరీ చెప్పిన. ఎందుకంటే మనం ఏంటంటే మన పాత స్టూడెంట్స్ కి ఒక థియరీ కనెక్ట్ చేసినప్పుడు ఆ థియరీ ఇంకా కొంత అడ్వాన్స్ థియరీ వచ్చింది మనకి. అడ్వాన్స్ థియరీని కూడా పాత స్టూడెంట్స్ కి మళ్ళీ కండక్ట్ చేసి చెప్పేది. ఎందుకంటే మనం తెలిసిన నాలెడ్జ్ ని మా గురువైన తల్లి ఏం ఆలోచిస్తుంది, పిల్లలకి ఏదైనా సంపూర్ణం రావాలి అని. ఒక గురువు మాత్రమే, తల్లి మాత్రమే ఏది ఆశించకుండా నువ్వు ఎవరైనా సరే, భార్య అయినా నువ్వు ప్రేమిస్తారు, భర్త అయినా నువ్వు ఇస్తేనే ఇస్తారు. కానీ ఒక అమ్మ మాత్రం నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చింది. అమ్మ తర్వాత అంత గొప్ప స్థానం ఉండేది ఎవరికి? గురువు. నువ్వేమి ఇవ్వకపోయినా కూడా నీకు ఇచ్చేది ఏంటి? గురువు అనమాట. ఆ రిలేషన్షిప్ మంచి రిలేషన్షిప్. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. అలా చేయకుండా మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేసి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి కంప్లైంట్ వచ్చినా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఒకేసారి రావడానికి ఇదేమి అంత ఈజీ కాదు, కష్టమైన థియరీనే. 1కి 10 సార్లు చూడండి, 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు బిజినెస్లో సెటిల్ కావాలనుకోండి, ఎక్కడికి వచ్చినా పర్లేదు, మళ్ళీ ఆన్లైన్లో రిపీట్గా విన్నా పర్లేదు అనమాట.